అయ్యో బాబా ఈ కాలు నొప్పి పాడుగా అస్సలు పోతలేదు మానంగా. ఈ మందులు వాడితే అస్సలు తక్కువ అవుతలేదు. ఈ మందులు కాల. అగో సౌండ్ వస్తుంది ఏంటిదో కిచకిచ్చని. షో కోళ్ళు మొదలారా ఎక్కడ కోళ్ళు పాడైనాయి. ఈ అవ్వ కోళ్ళ వాడేస్తాయి. ఇంకా మా ఇంటికన్నా వచ్చి పాడుపడతాయి ఈ కోళ్ళు. అయ్యో మన కోళ్ళు పాడైపోయినాయి. ఈ అవ్వ కోళ్ళు మొదలారా షో షో అంటే పోతలేవు అసలే. ఇక బయటికి పోయి అన్న వేళ కూడా రావు. అవ్వ కోళ్ళు మొదలారా షో షో అవి ఇన్నే చెప్తాను అక్కడ పోయి అసలే నాకు శాతం అయితే లేట ఊడ్చి నేను చెప్తాను. రోజు దౌడు వచ్చుడు కోళ్ళు మొదలారా షో. ఏందే ఏమొచ్చిందే అని మాట్లాడుతున్నావు ఏందే? నీ కోళ్ళు మా ఇంటికాడికి వచ్చి మొత్తం తవ్వటం పెడతాను. నువ్వు ఇంట్లో ఉండి తలపేసుకొని చికెన్ వండుకొని తింటా అంటే ఈడ నా కాళ్ళు నొప్పి వచ్చి నేను చెప్తా అంటే ఈ కోళ్ళు ఏంది కథ ఏంది లక్షణం ఏంది? లచ్చక్క ఏంది గంటగానో కోపం ఎందుకు లచ్చక్క? నీకు విషయం అంటే వెళ్ళిపోతాయి కదా లచ్చక్క. అంత మాత్రానికే మొత్తం గట్లా మాట్లాడుతున్నావు ఎందుకు? నీ కోళ్ళు అయితే నువ్వు ఇంటికాడ పెంచుకో, ఇటు రానియకుంటూ ఉంచు. రానియకు. నీకన్నా పిచ్చా లచ్చక్క? అసలు కోళ్ళు వదిలిపెడితే వాటికి ఎరకనా కట్టెత్తుంటాయి ఏమన్నా? విషయం అంటే పోతానుకో గట్లా చేస్తారా లచ్చక్క? అవునే రాని చెప్పే లచ్చక్క అసలు ఏంది వెళ్ళేంది స్టోరీ ఏంది కథ? ఇటీనే నేను చెప్పేది వింటావా దాని మాట ఏంటావా? నేను పుసుక్కున కూర వండుదామని చికెన్ వండుతామని కలిపెట్టి వండుతాను. మండి కళ్ళు పడతాయి కానీ కోళ్ళు పాడు కానీ పుసుక్కున వదిలిపెట్టిన పోయి దాని ఇంటికాడ మెత్తాను. వేసిన పాపానికి కుక్క దెంగులు దెంగుతాను. అవునే లచ్చక్క పుష్యం అంటే పోతే కోళ్ళు గంత మాత్రానికే లొల్లి పెట్టడం అవసరం అక్క? దానికి వత్తాసు పలుకుతానవేంది? ఇల్లు పాడేదే నాది మొత్తం. నువ్వు ఊడవలేక నేను వస్తానా? మీకేమవుతుంది? మరి ఇంత కోపం పనికిరాదు లచ్చక్క, ఇంత కోపం పనికిరాదు. నీ కోళ్ళు అయినా కానీ దాని దగ్గరకు వస్తే అది విషయం అంటే వెళ్ళిపోవా? దాని లచ్చక్క గురించి నీకెందుకే, నువ్వు వెళ్ళిపో. దాని సంగతి తెలిసిందేనే మనకు. నువ్వు ఇంట్లో వండుకోపో. కోళ్ళు మొదలాడిపోను అందరు నన్ను తిరగాలి మొదలాడిన ఉండరు. అవునే లచ్చక్క అది మంచిది కాదు. దాని గురించి ఎందుకే గట్ట తిడతాను? అది మంచిది ఎందుకనే? అది చికెన్ వండుకొని ఒక్కటే తింటుంది బర్రె తిన్నట్టు. కనీసంగా ముసళ్ళు ఉన్నది పాపం. దానికి ఇంత ఏమవుతుందని అని జ్ఞానం కూడా లేదు దానికి. అంతా నువ్వు చికెన్ కోసం లొల్లి పెట్టుకున్నావా లచ్చక్క? ఊరిని అవ్వ నేనే ఇంత ఎద్దును కదా దాంతో లొల్లి పెట్టుకున్నావు. సరే కానీ ఎవరికి పోతాను ఇలా నాటయ్య? ఇంకా నడుచుకు పోతానా? ఇంకా నడుచుకు వచ్చి పాడుగాను. నన్ను అసలు ఎవరు పిలుస్తలేరా పాడే పని కళ్ళని పిలవాలనే. పని దొంగ ఉండాలని పిలువ కొంప తీసి నన్నే అంటాను అని. నిన్ను కాదు పక్కింటి దాన్ని అంటాను. నిన్ను ఎందుకంటానే? సరే ఎన్ని గంటలకు వెళ్ళిపోదాం? 10 గంటకి వెళ్ళిపోదాం మనం. 10 గంటకే పోవాలి, 9:30కి పోద్దు మనం. సరే అయితే నేను కూర వండుతా ఇంతలకు. ఇప్పుడు 8 అవుతాను కదా, పోదాం. ఇక కూర వండలే లచ్చక్క? తాసిల్పూరుడు లేరా అంటే లేస్తలేడు. తాసిల్పూరుడు లేచి కూరగాయలు తెపోరా అంటే తెత్తలేడు. పాల ప్యాకెట్ తెత్తలేడు. ఇంతో పెద్ద గోస అవుతాను మీతో. సరే వాళ్ళు లేపి ఆ కూరగాయలు పాలు తెమ్మని చెప్పు. అరే శివ లేచినావా? రే లేరా లంగా లే. ఓ పడాలి 7:30 అవుతాను. పాల ప్యాకెట్ ఏదో నేను నాటేవాళ్ళే. అరే పంది లేరా ఆ కూరగాయలు అన్నదే పోరా. అవ నాకు బోల్దో ఉన్నది. అవ నాకు గోస అవుతాను. పో నేను 4:30కు ఎత్తానా? మరి నాకు సలి పెడతలేదేమరా? అగో 20 రూపాయలు ఎందుకురా? 10 రూపాయలే కదా. పోపు డబ్బులు పెట్టినా పో తీసుకోపో. అరే లంగా బాడుకో. నేను పొద్దుంత కష్టపడి వచ్చి పోపు డబ్బులు పెడితే అన్ని పైసలన్నీ ఖర్చు పెడతావరా? నిన్ను కట్టకం కొట్టారా నేను? ఆ సుఖాంత కాడ ఖాతా పెట్టిపోన్నాడు. ఇక ఏమరా ఏమంటారు? ఈ పూరంతో గోస అవుతుంది. నేను సంపాదించుడు, ఆ పోపు డబ్బులు పెట్టుడు, ఖర్చు పెట్టుడు. అవ్వ ఈ పూరంతో పెద్ద గోస అవుతుంది. అవ్వ ఈ పూరుడు ఎట్లా బతాడు ఏందో.
పైసలు అస్సలు ఆగాడు పోడు. ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ వీడియోలో ఏం జరుగుతుందో నేను పెడతాను ఫ్రెండ్స్. అరే అయ్యా సబ్స్క్రైబ్ చేయండి అయ్యా, బెల్ ఐకాన్ గట్టి కొట్టరు అయ్యా, నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ వీడియోలో కొడతా అయ్యా, పార్ట్ 2 వీడియోలో పెడతా. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దండం పెడతా, మంచిగా వినండి, మంచిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.